నమస్తే V3 న్యూస్ కు స్వాగతం. నేను మారుతీరామ్. ఇక ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. వరంగల్లో నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం. 30 కోట్లతో అభివృద్ధి పనుల నిర్వహణకు కౌన్సిల్లో ఆమోదం. కరోనా నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక పిలుపు. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ రోగుల కోసం ప్రత్యేక దృష్టి పెట్టింది. వరంగల్ MGM ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగార్జున రెడ్డి వ్యాఖ్య. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మహిళలు ఆందోళన. భూ కబ్జాలను అడ్డుకోవాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లా చందనవెల్లిలో రైతులు నిరసన. ప్రభుత్వం తీసుకున్న భూములను తిరిగి ఇవ్వాలని ఆందోళన. ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూస్తే వరంగల్ హన్మకొండలోని అంబేద్కర్ భవన్లో నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. నగర మేయర్ గుండా ప్రకాశరావు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో 30 అంశాలపై చర్చించిన కౌన్సిల్ అన్నింటికీ ఆమోదం తెలిపింది. దాదాపు 30 కోట్ల రూపాయల నిధులతో 45 డివిజన్లలో అభివృద్ధి పనుల నిర్వహణకు కౌన్సిల్లో ఆమోదించింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరంగల్ జిల్లాలో దేశంలోనే అధిక వర్షపాతం నమోదైందని, దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించి 500 కోట్లు మంజూరు చేయాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాల్సిందిగా కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్, వరంగల్ అర్బన్ జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు. బట్ సీఎం లెవెల్స్కి ఎక్కడైతే అవసరం ఉందో నెలకు 2 పర్యాయాలు మున్సిపల్ కార్పొరేషన్ సమావేశాలు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించడం జరిగింది. ఈరోజు జరిగిన ఈ ఒక్క సమావేశంలో దాదాపు 30 కోట్ల పైన ప్రజా అవసరాల కొరకు నిధులను మంజూరు చేయడం జరిగిందని ఎంతో సంతోషంగా తెలియపరచడం జరుగుతూ ఉన్నది. ఈనాటి సమావేశంలో గౌరవ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ గారు, గౌరవ శాసనసభ్యులు అరుణ్ రమేష్ గారు, మరియు గౌరవ శాసనసభ్యులు ధర్మారెడ్డి గారు కూడా ఈరోజు రావడం జరిగింది. అలాగే జిల్లా కలెక్టర్ గౌరవనీయులు రాజీవ్ గాంధీ హనుమంత్ గారు కూడా ఈరోజు సమావేశంలో అటెండ్ కావటం. ఎందుకంటే మహమ్మారి కరోనా నేపథ్యంలో విపరీతమైనటువంటి ఫ్లడ్ ఎఫెక్టెడ్ ప్లేస్గా వరంగల్ నగరంలో మనం చూసాం. వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి చర్చలు జరిగినాయి, ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం జరుగుతూ ఉంది. అలాగే అన్ని విషయాలు కూడా పూర్తిగా పరిష్కరించే దిశగా కృషి చేసినందుకు మేము చేస్తూ ఉన్నాం. ఈ సమావేశంలో వీటన్నిటి మీద కూడా గౌరవ కార్పొరేటర్స్ కూడా చర్చించడం జరిగింది. గౌరవ శాసనసభ్యులు వారి యొక్క ఈ సమస్యల మీద పూర్తిగా వివరించడం జరిగింది. అంతేకాక గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు, గౌరవ పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారు ఈ విషయంలో స్పందించి ఎప్పుడైతే ఫ్లడ్స్ ఎఫెక్టెడ్ వరంగల్ మహానగరంను ఈ వానలు ముంచెత్తినాయో వెంటనే గౌరవ పురపాలక శాఖ మంత్రులు కేటీఆర్ గారు, ఆరోగ్య శాఖ మంత్రులు ఈటల రాజేందర్ గారితో కలిసి వారితో పాటు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు గౌరవనీయులు ఎర్రబెల్లి దయాకర్రావు గారు, చీఫ్ వినయ్ భాస్కర్ గారు, శాసనసభ్యులు లోకలు, నేను అందరం కలిసి క్షేత్రస్థాయిలో అధికారులతో పర్యటించడం, ఆ ప్రజల సమస్యలు తెలుసు. కరోనా నుండి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక పిలుపునిచ్చారు. ప్లాస్మా దానం చేస్తే ఒకరి ప్రాణాలు కాపాడినట్లే అని సూచించారు. జిల్లా కేంద్రంలో ప్లాస్మా దాతలు ముందుకు వచ్చి సఖీ కేంద్రంలో కాల్ సెంటర్లలో సంప్రదించాలని తెలిపారు. నమస్కారం, నేను శశాంక, డిస్ట్రిక్ట్ కలెక్టర్ కరీంనగర్ని మాట్లాడుతున్నాను. కరోనా లేక కోవిడ్-19 అన్న
వైరస్ తోటి ప్రపంచమంతా కూడా అతలాకుతమవుతున్న సందర్భంలో దేశం మొత్తం అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటూ ఈ కోవిడ్-19 మీద విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. దానిలోనే భాగంగా ఈరోజు మీ ముందర ఒక సహాయం కోసం రావడం జరిగింది. కోవిడ్-19 పోరాటంలో ఇన్ఫెక్షన్ ఎక్కువ అయిన వాళ్ళ విషయంలో మనకు వైద్యపరంగా వస్తున్న విధానాలలో భాగంగా ప్లాస్మా అన్నది మనము ఈ పేషెంట్స్కి అందించడం ద్వారా వారి జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఎవరైతే కోవిడ్-19 ఇన్ఫెక్షన్ సోకి పాజిటివ్ వచ్చి వారు మళ్ళీ ఆ ఇన్ఫెక్షన్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఉంటారో, ఎవరికైతే ఇన్ఫెక్షన్ తగ్గి మళ్ళీ మామూలు మనుషులు అయిన సందర్భంలో 28 రోజులు వారు పూర్తి చేసుకున్న తర్వాత ఇన్ఫెక్షన్ తగ్గిన రోజు నుంచి కొన్ని సందర్భాల్లో టెస్ట్ చేయించుకొని నెగిటివ్ వచ్చిన సందర్భం నుంచి 28 రోజుల తర్వాత వారి శరీరంలో యాంటీబాడీస్ ఉంటూ అవి వేరే వాళ్లకు ప్లాస్మా రూపంలో అందించడం ద్వారా ఇంకొకరి జీవితాన్ని నిలబెట్టిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు ముందరకు వచ్చి ఈ ప్లాస్మా అందించినట్టయితే ఖచ్చితంగా ఎన్నో జీవితాలను కాపాడిన వాళ్ళం అవుతాము. ఇక్కడ ఇవ్వాలనుకుంటున్న వాళ్ళు కరీంనగర్లోని సఖీ సెంటర్ని సంప్రదించగలరు. మహిళల కోసము అనేక విషయాలలో ప్రయత్నం చేస్తున్న సహాయంగా ఉంటున్న సఖీ సెంటర్ ప్లాస్మా దానం విషయంలో కూడా ఎవరైతే ఉత్సాహవంతులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఒకవైపు పోలీస్ డిపార్ట్మెంట్ వారు, ఇంకోవైపు వైద్య ఆరోగ్య శాఖ, మరోవైపు కరీంనగర్ సఖీ సెంటర్ కూడా ఈ పనిలో భాగమైనందుకు వారందరినీ అభినందిస్తూ, ఈ ప్లాస్మా ఎవరైనా యాంటీబాడీస్ ఉన్నవాళ్ళు ఇవ్వచ్చు, ఎన్నిసార్లైనా ఇవ్వచ్చు. అండ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ 3 రోజుల లోపే 72 గంటల లోపే మరొకసారి వారి శరీరంలో ప్లాస్మా తయారవుతుంది. కాబట్టి మనకు వ్యాధి సోకి తగ్గిన 3 నెలల్లో ఇది పనికొచ్చే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి వ్యాధి సోకి ఇబ్బంది పడి జయించిన వాళ్ళు, దాని మీద విజయం సాధించిన వాళ్ళు వేరొకరి సహాయార్థం ముందరికి రావాలని చెప్పేసి కోరుకుంటూ, మీరు ముందరికి రావాలనుకుంటున్న వాళ్ళు సఖీ సెంటర్ హెల్ప్ లైన్ అయిన 181కి సంప్రదించగలరు. అట్లాగే వారి ల్యాండ్లైన్ నెంబర్ అయిన 078-294-4644 మరొకసారి రిపీట్ చేయడం జరుగుతుంది మీకోసం. 0879-295-4644 ఈ నెంబర్ని సంప్రదించినట్టయితే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో కోవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని, ఆసుపత్రిలో అవసరమైన మాస్కులు, గ్లౌజులు అందుబాటులో ఉన్నాయని ఎంజీఎం సూపరింటెండెంట్ నాగార్జునరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ రోగుల కోసం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. నూతనంగా ఆసుపత్రిలో 50 లక్షల రూపాయల విలువ చేసే ఐఫో నాజిల్ క్యానల్ యంత్రాలు వచ్చినట్లు వివరించారు. కోవిడ్ రోగులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నామని తెలిపారు. కోవిడ్ బాధితులకు 344 పడకలు అందుబాటులో ఉన్నాయని, 188 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారని తెలిపారు. ప్రింట్ మీడియా ప్రతినిధులకు ఈరోజు మన ఎంజిఎం కోవిడ్ స్టాటిస్టిక్స్ తీసుకున్నట్లయితే 112 మంది కోవిడ్ పేషెంట్లు ఉన్నారు, 76 శారీ పేషెంట్లు ఉన్నారు, మొత్తం 188 మంది. మనం ఈ కోవిడ్ కోసం 340 మంచాలు మనం పక్కకు పెట్టినాం కోవిడ్ కోసం. అందులో ఈరోజు 152 మంది ఇంకా మనకు వేకెంట్ పొజిషన్లో ఉన్నారు బెడ్స్. ఈరోజు కూడా మనం ఇంతవరకు బెడ్స్ లేవనేది తిరిగి పంపలేదు. ఎంతమంది వచ్చినా అకామిడేట్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాం ఆక్సిజన్తో పాటు. ఐఫ్లో నేజల్ క్యాన్ లాంటి మనకు 15 మెషిన్లు వచ్చినాయి, దాదాపు ఒక 50 లక్షల వరకు మెషిన్లు మనం కోవిడ్ వార్డులో ఉన్న శారీ వార్డులో ఇన్స్టాల్ చేసి అవసరమైన పేషెంట్లకు మనం పెట్టడానికి సిద్ధం చేసాం. అది అయితే పేపర్ న్యూస్లో నిన్న మన కాంగ్రెస్ లీడర్ గారు వచ్చి పీపీ కిట్లు లేవన్నారు, కానీ నేను వారికి కూడా చెప్పడం జరిగింది.
నిన్న మనకు 5,000 పీపీ కిట్లు ఉన్నాయి, N95 మాస్కులు కూడా 7,000 N95 మాస్కులు ఉన్నాయని నేను చెప్పడం జరిగింది. అంటే న్యూస్ లేవు అనేది వారు ఇచ్చారు. దీనికి సవరణ ఏంటంటే మన దగ్గర అడిక్వేట్గా స్టాక్ ఉంది. అన్ని రకాలుగా మందులు అయితేంది, డిస్పోజబుల్స్ అయితేంది, అన్ని రకాల కోవిడ్ ఎదుర్కోవడానికి ఆక్సిజన్తో పాటు అన్ని రకాలుగా మనం సిద్ధంగా ఉన్నాము. ఇది ఈరోజు అంటే N95 మాస్కులు ఈరోజు మనకు స్టోర్లో 6,800 ఉన్నాయి. దాదాపు మనము ఒక 2,500 కూడా మనం ఈరోజు అందరు డాక్టర్లకు, నర్సింగ్ స్టాఫ్ అందరికి డిస్పోజ్ చేశాము. లేవు అనకుండా ఇచ్చేసాము. అలానే పీపీ కిట్స్ కూడా 7,000 పీపీ కిట్స్ ఈరోజు స్టాక్లో ఉన్నాయి. ఎక్కడ కూడా లేవు అనకుండా ఎవరికైనా ఆడ మన సబ్ స్టోర్స్లో కూడా మనం స్టాక్ పెట్టేస్తున్నాం. మెయిన్ స్టోర్ డే అంత ఉంటుంది, సబ్ స్టోర్ 24 గంటలు ఉంటుంది. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మహిళలు ఆందోళనకు దిగారు. మేయర్ నీతూ కిరణ్ భర్త దండు శేఖర్ భూ కబ్జాలు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన తమ పట్టా భూములను ఆక్రమిస్తూ తమను భయాందోళనకు గురి చేస్తున్నారని ఆరోపించారు. స్థలాలకు సంబంధించిన వారి పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని, మహిళలపై విచక్షణ రహితంగా దాడి చేస్తున్నారని రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారిని సముదాయించడంతో ధర్నా విరమించుకున్నారు. తమపై దాడి చేసిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని, భూ కబ్జాలను అడ్డుకోవాలని విజేత మహిళా సంఘం అధ్యక్షురాలు విజయలక్ష్మి డిమాండ్ చేశారు. మేము ఆల్రెడీ చాలా కంప్లైంట్ ఇచ్చినాం, కలెక్టర్కి ఇచ్చినాం, అదేవిధంగా ఎస్ఐకి ఇచ్చినాం, సిఐ సార్ కూడా చెప్పినాం ఆల్రెడీ సార్ ఇట్లా జరుగుతున్నది. ఇవాళ కూడా ఇట్లా ఎన్ని కంప్లైంట్ ఇచ్చినా అక్కడ కేటీఆర్ సార్ దగ్గర కూడా వెళ్ళాము, అక్కడ కూడా కంప్లైంట్ ఇచ్చినాము. కానీ ఈ రోజు వచ్చే వరకంటే 20 మంది లేడీస్ ని 20 మంది మగవాళ్ళు వచ్చి ముసలిలను చూడకుండా వాళ్ళని బండ్ల మీదకి వెళ్ళి కొట్టి ఈ రోజు వాళ్ళని ఇంటి మీదకి వచ్చి 20 మంది దౌర్జన్యంగా ఇంటి మీదకి వచ్చి కొట్టుడు. కనీసం పోలీసులు వస్తే కూడా పోలీసులు కూడా ఏం చేయలేకపోయారు, చేతులు కొట్టిండ్రు. ఈ రోజు మేరున్న నా పదవితోని ఆ అన్న చూసుకొని ఆ అన్నతోని వాళ్ళు ఏదైనా చేసి నడుస్తుందని చేసి ఇలా మేరు ఏదైనా చేసుకోవచ్చు అని ఆ మేరు వాళ్ళ హస్బెండ్ వల్ల ఈ గరీబ్ వాళ్ళని చూడకుండా పిల్లలకి తిండి లేని పరిస్థితిలో ఉన్న మహిళల్ని కానీ చూడకుండా ఆమె నడుము మీద కొట్టిండు, ఒక పిల్లగానికి చేతిలో కొట్టిండు. మరి అదేవిధంగా ముసలైన కాలు అయితే ఈ రోజు ఈ పెద్ద మనిషిని కూడా చూడకుండా ఎక్కేసి మోటార్ ఎక్కేసిండ్రు. ఇంత దౌర్జన్యమా అంటే వాళ్ళ ప్రభుత్వం ఉంది అని చెప్పేసి మరి కేసీఆర్ సార్కు ఇంకా తెలియదు. ఇది కనీసం ఈ న్యూస్ అన్న చూసి అయినా ఇందులో కనికరం చేసి వాళ్ళ తల జాగ్రత్త ఉంటే ఏదైనా కోర్టులో చూసుకోవాలి. కానీ ఇంటి మీదకి వచ్చి దౌర్జన్యంగా కొట్టులేంది అంటే మీరున్న నా భర్త ఏం చేసి చెల్లమని అవుతుంది అని చూస్తున్నావా? ఇది చూస్తా ఉంటే నేను ఊపిలో చదివించలేదు, కానీ ఇంత అన్యాయంగా చేస్తా ఉంటే నాకు చాలా బాధ అనిపిస్తుంది. కనీసం ముసలిని చూడకుండా లేడీస్ చూడకుండా
అభివృద్ధి పనుల పేరిట తమ భూములను తీసుకున్న ప్రభుత్వం ఇప్పటివరకు తమకు తిరిగి ఇవ్వలేదని రంగారెడ్డి జిల్లా చందనవెల్లి గ్రామ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తమ భూములను తీసుకుని వేరే చోట పట్టాలు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. దీనిపై అధికారులు ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దార్కు వినతి పత్రం సమర్పించారు. అదేవిధంగా మంజూరైన పట్టాలను బాధిత రైతులకు ఇవ్వట్లేదని, అధికార పార్టీ అండదండలతో అక్రమాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు స్పందించి రైతులు కోల్పోయిన భూములను ఇవ్వాలని, లేని ఎడల పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని రైతులు హెచ్చరించారు. సావిత్రి, మాకు 2 ఎకరాల పాస్బుక్లు ఉన్నాయి, సర్టిఫికెట్ ఉంది. అయితే ఎప్పుడు చూసినా లిస్టులో పేరు వస్తలేదు, ఎప్పుడు పేరు వస్తలేదు లిస్టులో. ఇప్పటి వరకు కూడా లిస్టులో పేరు రాలేదు. రాత్రి ఏమంటారు అంటే 1 ఎకరం వచ్చింది అంటున్నారు. 1 ఎకరాలు ఏం చేయాలి? నేను నాకుంది 2 ఎకరాలే, దాంట్లో కలిసి కట్ చేసి మొత్తం కట్ చేసి ఇప్పిస్తామని 20 ఏళ్ల సంది అంటనే ఉన్నారు. అట్లా చేసి నేను వేరే తన దున్నుకున్నా మంచిగా 3 ఎకరాలు. పోనీ ఎకరం పోతే మన నా 2 నాకు ఉంటుంది కదా అనుకున్నాక ఏం చేశారు? దాన్ని అమ్ముకున్నారు. నన్ను మోసం చేసి అమ్ముకున్నారు. అమ్ముకొని వేరే తన ప్రభాకర్ రెడ్డి నాకు మళ్ళీ వేరే తను చూపించిన కదా నేను చెప్పిండు. మరి వేరే తను 2 ఎకరాలు రావాలి కదా నాకు. నువ్వు చూపించినావు కరెక్టే చెప్తున్నావు, మరి ఆ 2 ఎకరాలు నా పేరు మీద రావాలి కదా. రాలేదు. రాత్రి 1 ఎకరం వచ్చింది, సంతకం పెట్టలేను. ఇంకా అది నా బాధ. నాకు 2 ఎకరాల భూమి వచ్చే అవకాశం కావాలి, రావాలి. వాళ్ళు 10 గుంటాలే కలిపినట్టయితే వాళ్ళు సరిపోతుంది. అలాంటిది ఇచ్చిపెట్టి ఇది ప్రతి ఒక్కరి దగ్గర విలేజ్కి సంబంధించిన రైతులు కారు వీళ్ళు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉండొచ్చు, ఆర్మీ పర్సన్ ఉండొచ్చు, ఎక్స్వైజెడ్ ఎవరైనా ఉండొచ్చు. కానీ ఇలాంటి ల్యాండ్ తీసి గ్రామ రైతులు ఎవరైతే ఉన్నారో, నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు స్పెల్ 1లో ల్యాండ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో కొంతమంది రైతులు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు కాకుండా ఏరే వాళ్ళకు భూస్వాములకు చేసినటువంటిది అయితే కరెక్ట్ కాదు. భూస్వాములకు చేస్తున్నారు. భూస్వాములు 10 వాళ్ళు ఆల్రెడీ అవార్డు మీద సంతకాలు పెట్టారు. అది కరెక్ట్ కాదు అని చెప్తున్నాం. మనం ఏమంటున్నామంటే ఇలాంటి 50 ఏకర్స్ ల్యాండ్ తీసి పేద రైతులు, గ్రామంలో ఉన్నటువంటి పేద రైతులకు ఇవ్వండి. ఒంటరి మహిళలు అంటున్నావు, హ్యాండిక్యాప్స్ అంటున్నావు, ఇంకా ఎంతమంది ఉన్నారు పేద రైతులు, నిరుపేద రైతులు ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వండి అని మనం చెప్తున్నాం. మా చందనవెల్లి గ్రామం, మాకు 35 ఎకరాలు కబ్జాలు ఉన్నాము. 35 ఎకరాలు కబ్జాలు ఉన్నాము. మాకు వచ్చింది నెత్తికి 2 ఎకరాలు. మళ్ళా చెక్కులు వచ్చినాక, మళ్ళా చేవలకు వచ్చినాక మళ్ళీ ఆఫ్ చేసారు. మాకు చెక్కులు రాలేదు సార్. 9 లక్షల చెక్కులు వచ్చినాయి. చెక్కులు చేవలకు వచ్చినాక ఆగిపోయినాయి. మరి దాని గురించి మేము మీడియా ద్వారా తెలియదలుచుకున్నాము. రెండవ అతిపెద్ద సిమెంట్ సంస్థ జువారీ వారి సిమెంట్ ఆధ్వర్యంలో సూర్యాపేట మున్సిపల్ కార్పొరేషన్లో సుమారు 200 మంది మున్సిపల్ కార్మికులకు, కూలీలకు బియ్యం, నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. కరోనా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో పేద కుటుంబాలు, కూలీలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి అండగా ఉండాలనే ఉద్దేశంతో ఈ సేవా కార్యక్రమం చేపట్టినట్లు సంస్థ యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలో 27వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీ, కాంగ్రెస్ యువజన నాయకులు శబరి, జువారీ సిమెంట్ డీలర్స్ వెంకటదుర్గ, జనరల్ మర్చెంట్స్ గిరిబాబు తదితరులు పాల్గొన్నారు. వ్యాప్తంగా విజృంభిస్తున్న వేళ ఎన్నో సామాజిక సంస్థలు అన్నీ కూడా ప్రతి ఒక్కరిని కూడా నిరుపేదలని మరియు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులని, వైద్య సిబ్బందిని ప్రతి ఒక్కరిని ఆదుకుంటూ వస్తున్నాయి. అందులో భాగంగా మా వంతు కూడా మేము ఉన్నామని అన్నం అనే కార్యక్రమంతోనే హైడెల్బర్గ్ యాజమాన్య సౌజన్యంతో నడుస్తున్నటువంటి జువారీ సిమెంట్స్ వారు మన వెంకటదుర్గ డీలర్స్, మన 27వ వార్డులో గల వెంకటదుర్గ డీలర్స్తో సౌజన్యంతో పారిశుద్ధ్య కార్మికులకు, ప్రజలకి మన వార్డులో ప్రతి క్షణం అందుబాటులో ఉంటూ శానిటేషన్ నిర్వహిస్తూ మన వార్డులో అతి తక్కువ కేసులు నమోదవడానికి ముందుగా యుద్ధ ప్రాతిపదికన సేవలు నిర్వహించినటువంటి పారిశుద్ధ్య కార్మికులకి ఈ బియ్యము మరియు నిత్యావసర సరుకులు, శానిటైజరు, మాస్కులు పంపిణీ చేస్తున్నటువంటి హైడెల్బర్గ్ యాజమాన్యానికి మరియు వెంకటదుర్గ సిమెంట్స్ యాజమాన్యానికి కూడా ప్రత్యేక అభినందనలు తెలుపుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో కూడా సామాజిక బాధ్యతతో నెరవేర్చాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. జువారీ సిమెంట్ ఆధ్వర్యంలో ఈ అన్నం కార్యక్రమం ద్వారా ఈ మున్సిపల్ కార్మికులకి నిత్యావసర సరుకులు అందజేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రతి ఒక్క నిరుపేదలు,
మున్సిపల్ కార్మికులు వీళ్ళంతా ఈ వ్యాధి నిర్మూలనకు ఎంతగానో కృషి చేస్తున్నారు. సో ఇటువంటి వాళ్ళకి కంపెనీ తరఫున మా వంతు సహకారంగా ఈ నిత్యావసర సరుకులు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి సహకరించిన మీడియా ప్రతినిధులకి, కౌన్సిలర్ గారికి, మా డీలరు గిరిబాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బోరబండ కాంగ్రెస్ నాయకులు షరీఫ్పై చర్యలు తీసుకోవాలని కోరుతూ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ కుటుంబ సభ్యులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్లో ఫిర్యాదు చేశారు. 2 రోజుల క్రితం బోరబండలో 2 వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుందని, ఈ ఘటనలో డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, టీఆర్ఎస్ నాయకులు గాయపడ్డారని బాధితులు ఆరోపించారు. తన భర్తపై విచక్షణారహితంగా దాడి చేశారని బాధిత మహిళ కమిషన్కు తెలిపింది. తన భర్త ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని, తనపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొంది. అడ్వకేట్ గత 20 డేస్ బ్యాక్ భరత్నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అయిన మొయినుద్దీన్ గారు అలియాస్ ఖలీల్ గారు నా దగ్గరకు వచ్చారు. వచ్చి ఇట్లా నేను పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. మొహమ్మద్ షరీఫ్ అనే వ్యక్తి నా కాలనీలో హఫ్తాలు వసూలు చేయడము, రౌడిజం చేయడం, అలాగే నా కాలనీ పీపుల్ అందరినీ భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుందని చెప్పేసి నా దగ్గరకు వచ్చి ఇట్లా కంప్లైంట్ చేశానన్న. కంప్లైంట్ చేసిన తర్వాత సార్ నాకు ఎలాంటి పోలీసు వాళ్ళు న్యాయం చేయట్లేరంటే నేను కమిషనర్ ఆఫ్ పోలీస్కి ఒకసారి రిప్రజెంటేషన్ ఇవ్వండి అని చెప్పాను. తెలంగాణ కమిషనర్ ఆఫ్ పోలీస్కి వెళ్ళి హైదరాబాద్ కమిషనర్ ఆఫ్ పోలీస్కి వెళ్ళి రిప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ఇంకొక 10 రోజులు వెయిట్ చేసి ఆయన దగ్గర నుంచి ఎలాంటి ఆన్సర్ లేకపోవడంతో మేము రిట్ ఫైల్ చేసాము. గత 29th or 30కి రిట్ ఫైలింగ్ చేసాం. స్క్రూటినీలో ఉంది. స్క్రూటినీలో ఉన్నప్పుడు ఏమైందంటే మళ్ళీ కాల్ చేశాడు ఇతనికి ప్రెసిడెంట్ గారికి కాల్ చేసి, ఖలీల్ గారికి కాల్ చేసి నువ్వు ఎట్లా కంప్లైంట్ చేస్తావు, కంప్లైంట్ బ్యాక్ తీసుకొని చెప్పి ఈ విషయాన్ని పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసిన తర్వాత కూడా పోలీసు వాళ్ళు అసలు ఎలాంటి పట్టించుకోకుండా ఏం కాదులేదు మేము చూసుకుంటాం పో అని చెప్పి పంపించారట. పంపించిన 1st తారీఖు ఆయన ఏదో డెవలప్మెంట్ వర్క్ దగ్గర ఉన్నప్పుడు దగ్గరకు వచ్చి ఆయనతో బయాస్ పెట్టుకొని ఆ పక్కనున్న గ్రైనేటర్లు అతనితో తెచ్చుకున్న కొన్ని లైఫ్ థ్రెటనింగ్ వెపన్స్తో తీసుకొచ్చి అతన్ని దాడి చేసి అతని ఎవరైతే మొహమ్మద్ షరీఫ్ ఉన్నాడో మొహమ్మద్ షరీఫ్ అలాగే అతని రిలేటివ్స్ హెంచ్మెన్స్ ఉంటారు వాళ్ళందరూ కలిసి దాడి చేశారు. ఇద్దరి మీద దాడి చేశారు. గౌస్ మొయినుద్దీన్ అనే అతని మీద షాలి మీద దాడి చేశారంట. అది ఇమ్మీడియట్ అదే రోజు పోలీస్ వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు వీళ్ళందరినీ హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత వాళ్ళ మీద 307 కింద కేసు బుక్ చేశారు. 307 కింద కేసు బుక్ చేసి యాక్చువల్లీ అతన్ని కస్టడీలోకి తీసుకొని కస్టడీ తర్వాత రిమాండ్కి పంపించాలి. ఈరోజు ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి రిమాండ్కి పంపిస్తామని మేజిస్ట్రేట్ దగ్గర తీసుకెళ్తే మేజిస్ట్రేట్ గారు బెయిల్ ఇచ్చారంట. 307లో ఇంత తొందరగా పోలీసు వాళ్ళు మరి ఏం చేస్తే వాళ్ళకి అంత ఫాస్ట్గా బెయిల్ వచ్చిందో, ఎంతోమంది మగ్గుతున్నారు జైల్లో ఇప్పటికి 30 రోజులు 40 రోజుల నుంచి. మరి పోలీసు వాళ్ళు ఏం చేశారో తెలియదు కానీ ఇమ్మీడియట్ బెయిల్ వచ్చింది. ఆర్డర్ కాపీ ఇచ్చేశారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మల్కాపురం గ్రామంలో గత నెల 30న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. డబ్బులు దోచుకోవాలనే ఉద్దేశంతో పాత నేరస్తుడు ఒగ్గు శివరాజ్ అదే గ్రామానికి చెందిన సత్తయ్యపై దాడి చేసి హతమార్చాడని ఏసీపీ రవీందర్ రెడ్డి తెలిపారు. కల్లు కాంపౌండ్లో సత్తయ్య జేబులో డబ్బును చూసిన శివరాజ్ ఎలాగైనా నగదు సొంతం చేసుకోవాలనే దుర్బుద్ధితో ఈ దుశ్చర్యకు పాల్పడినట్లు వివరించారు. సత్తయ్యకు మాయమాటలు చెప్పి నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి బండరాయితో దాడి చేసి హత్య చేసినట్లు తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీపీ వివరించారు. అంకాపూర్ గ్రామంలో గోవిని సత్తయ్యని లేబర్ పని చేస్తున్నాడు. అతను హత్యాగావితో పడ్డాడు. కేసు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా అదే గ్రామానికి చెందినటువంటి ఒగ్గు శివరాజ్ అలియాస్ వీర్ల శివ అనే అతన్ని అనుమానం మీద ఈ హత్య కేసులో పట్టుకోవడం జరిగింది. అతన్ని ఇంట్రాగేషన్ చేస్తే అతన్ని నేనే చంపానని ఒప్పుకున్నాడు. అతను ఆల్రెడీ ఇంతకుముందు కూడా 2017లో ఒక రాబరీ కేసులో
నేరస్తుడు అతన్ని మోటార్ సైకిల్ ఆపి అతని దగ్గర ఉన్నటువంటి డబ్బులు తీసుకున్నారు. కూడా కేసులు అరెస్ట్. ఇందులో రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామంలో ఆలయ భూముల్లో ప్రభుత్వ కట్టడాలను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ నేతలు దీక్ష చేపట్టారు. దేవాలయ భూములను పరిరక్షించాలంటూ శ్రీ సీతారామస్వామి దేవస్థానం ముందు బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు. అనంతరం జైలు నుంచి విడుదలైన బీజేపీ నేత కోలా కృష్ణ తన నివాసంలో దీక్ష చేపట్టగా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మెరుగు హనుమంతగౌడ్, బీజేపీ ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, బీజేపీ మండల నాయకులు ఆయనకు మద్దతు తెలిపారు. గతంలో ఆలయ భూమిలో శ్మశాన వాటిక నిర్మించారని, ఇప్పుడు రైతు వేదిక భవనం నిర్మిస్తున్నారని ఆరోపించారు. గ్రామ పంచాయతీ భూముల్లో నిర్మాణాలను చేపట్టాలని, దేవాలయ భూములను పరిరక్షించాలని కోరారు. శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలోని భూములను ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ప్రభుత్వ భూములకు కేటాయించుకుంటూ పోతున్నారు. అయితే మేము గత ఒక నెల రోజుల నుండి కూడా ఇంతకుముందు దేవాలయ ఎన్విరాన్మెంట్ భూములను గ్రామ పంచాయతీ తీర్మానం చేయరాదు, అలాగే మన గ్రామ పంచాయతీకి ఉన్నటువంటి అసైన్ భూములలో ఏదైనా భవనాలు కట్టుకోవాలి కానీ దేవాలయం గురించి సంబంధించిన భూములలో నిర్మాణాలు చేపట్టవద్దని ఇంతకుముందు మా పార్టీ తరఫున కావచ్చు, మా గ్రామ యువకుల తరఫున మేము ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి కావచ్చు, రెవెన్యూ ఆఫీసర్ డిఆర్డిఓ గారికి, అలాగే కలెక్టర్ గారికి కూడా వినతి పత్రాలు సమర్పించాము. దీంతోపాటు ఎన్విరాన్మెంట్ వారికి కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ నుండి కూడా ఇక్కడ ఈ దేవాలయ భూముల్లో పనులు నిలిపివేయాలి, ఇలాంటి పనులు నిర్మాణం చేపట్టవద్దని చెప్పినా కానీ అధికారులు నిర్లక్ష్యం చేస్తూ ఇప్పుడు మళ్ళీ యథావిధిగా పనులు చేపట్టడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము అధికారులు దీని మీద స్పందించలేరు కాబట్టి మేము మా గ్రామం తరఫున మా పార్టీ సూచనల మేరకు మేము ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష చేయడం అనుకున్నాను. నిన్న ఇదే రామాలయానికి సంబంధించిన ఆలయంలో నేను ఆమరణ నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి కరోనా వ్యాధి నేపథ్యంలో అలాగే మనకు దీనికి ఆమరణ నిరాహార దీక్షకి మనకు పర్మిషన్ ఉన్నాయి కాబట్టి ఏ ప్రభుత్వ అధికారులు నేను అలాగే గ్రామ సమాచార హక్కు చట్టం కింద ఉపాధి హామీ వేతనాల చెల్లింపుల గురించి వివరాలు అడిగినందుకు మండల అధికారి బెదిరింపులకు పాల్పడిన ఘటన నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం అక్బర్ నగర్ గ్రామంలో చోటు చేసుకుంది. ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న తన తల్లికి, పేద కూలీలకు డబ్బు రావడం లేదని ఎంపీడీఓని ప్రశ్నించాలని నిర్ణయించుకున్న సంజీవ్ అనే వ్యక్తికి ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారు ఎంపీడీఓ. ఇందుకు సంబంధించిన ఆడియో ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో వైరల్గా మారింది. ఉపాధి హామీ పనులకు సంబంధించి గత 8 నెలల హాజరు, చెల్లింపుల వివరాల కోసం ఎంపీడీఓ దగ్గరికి వెళ్లకముందే అతనికి ఫోన్ చేసి బెదిరించాడని బాధితుడు వాపోయాడు. మా అమ్మ ఉపాధి హామీకి వెళ్తూ ఉంది. మా అమ్మ ఒక వికలాంగురాలు. తనకి ఉపాధి హామీ పనిచేసే వ్యక్తి చెట్లకు నీళ్లు పోయడము, నీళ్ళు అందించడము లాంటి సులువైన పనులు కాకుండా చెట్లు కొట్టడము, కాలువలు పొదలు నరకడము, గుంతలు తవ్వడము అలాంటి పనులు చేయించడం జరిగింది. అలాగే అట్టి పనిచేసినటువంటి డబ్బులు కూడా పూర్తిగా రాలేవు. నేను 6 నెలలుగా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. అట్టి అన్ని వివరాలు చూశాను. మా అమ్మకు సరిగ్గా రాలేవు. అలాగే మా అమ్మతో పాటు పనిచేసే ఒక 8 నుంచి 10 మంది కూలీలను కలవడం కూడా జరిగింది. వారు కూడా మాకు సరైన పనికి తగ్గట్టుగా పైసలు రావడం, వేతనాలు రావట్లేవని చెప్పడం జరిగింది. అలాంటి సమయంలో నేను ఇంటి దగ్గరే ఉన్నాను కాబట్టి ఒకసారి దీనిపై చూద్దామని చెప్పేసి నాకు తెలిసిన పరిజ్ఞానం ద్వారా ఆన్లైన్ నుంచి పూర్తి సమాచారాన్ని పని చేసేవారు ఎంతమంది, చేయని వారు ఎంతమంది, చేసిన వాళ్లకు సరిగ్గా వస్తున్నాయా లేదా, చేయని వాళ్లకు ఎలా వస్తున్నాయి, అలాగే ఎంత తక్కువ పనికి ఎంత మొత్తంలో ఖర్చు జరిగిందని అట్టి పూర్తి వివరాలు సేకరించడం జరిగింది. అలాగే ఇవన్నీ సాఫ్ట్ కాపీ ఉంది కాబట్టి నాకు హార్డ్ కాపీ కావాలని సమాచార హక్కు చట్టం ద్వారా ఎలా తెలుసుకోవాలో తెలియక నిన్న మా అక్బర్ నగర్ గ్రామ పంచాయతీ సెక్రటరీ గారిని కలవడం జరిగింది. మేడం, నాకు ఉపాధి హామీ పథకం గురించి గత 8 నెలల పూర్తి సమాచారం కావాలని అడగగా నా వద్ద ఎలాంటి సమాచారం లేదు, నీకు కావాలంటే రుద్రూర్ మండల ఎంపీడీఓ గారి దగ్గరికి వెళ్ళి రాతపూర్వకంగా సమర్పించమని అన్నారు. సరే మేడం అని చెప్పి నేను ఈరోజు రాతపూర్వకంగా సమాచార హక్కు చట్టం ద్వారా ఉపాధి హామీ పథకం గురించి గత 8 నెలల
వివరాలు కావాలని కోరుతూ లెటర్ రాసుకొని వెళ్దామనేసరికి అంతలోపే నాకు ఎంపీడీఓ గారి దగ్గర నుంచి ఓ బెదిరింపు కాల్ వచ్చింది. అసలు నువ్వు ఎవరు, నీకేం పవర్ ఉంది, నువ్వు ఒక సర్పంచ్గా అడగడానికి, అసలు నువ్వు దమ్ముందా, అర్ధ గంటలో 15 నిమిషాల్లో నా ముందుకురా, లేదంటే మీ ఇంటి పైకి పోలీసులను పంపిస్తాను, ఇప్పటికే నీపై పోలీస్ కేసు నమోదు చేశాను, నీ పని నువ్వు చేసుకో, నీ చదివేదో నువ్వు చదువుకొని నీ పని నువ్వు చేసుకో. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వరంగల్లో నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం. 30 కోట్లతో అభివృద్ధి పనుల నిర్వహణకు కౌన్సిల్లో ఆమోదం. కరోనా నుండి కోలుకున్న వారు ప్లాస్మా దానం చేయాలి. కరీంనగర్ జిల్లా కలెక్టర్ శశాంక పిలుపు. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ రోగుల కోసం ప్రత్యేక దృష్టి పెట్టింది. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్ నాగార్జున రెడ్డి వ్యాఖ్య. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మహిళలు ఆందోళన. భూ కబ్జాలను అడ్డుకోవాలని డిమాండ్. రంగారెడ్డి జిల్లా చందనవెల్లిలో రైతులు నిరసన. ప్రభుత్వం తీసుకున్న భూములను తిరిగి ఇవ్వాలని ఆందోళన. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని న్యూస్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ హితం.